Yeah, good evening, all of you. My Good voice. evening, sir. Yeah, good evening, guys. Screen visible? Good evening, sir. Yeah, Yes, sir. yeah, done, ma. సో నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? లావణ్య, ప్రసాద్, లైక్ శంకర్, మహాలక్ష్మి, దుర్గా, క్లియరా? నిన్న చేశారా గ్లోబల్ సెట్టింగ్స్? ఎనీ డౌట్స్? క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మనము ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. అండ్ థియరీ అండ్ వాటికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. యా, సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కంపల్సరీగా ప్రతి బిజినెస్లో జనరల్ లెడ్జర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని క్రియేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో జిఎల్ అకౌంట్స్ ఏంటి కంట్రోల్ చేస్తుంది అంటే జనరల్ మాస్టర్ డేటాని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చు? రెంట్ అనేది ఒక నెంబర్, శాలరీస్ అనేది ఒక నెంబర్, 1 అంటే రెంట్, 2 అంటే శాలరీస్, 3 అంటే టెలిఫోన్ బిల్. అలా నెంబర్ రేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు చెప్పాను ఆల్రెడీ గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి అనేసి. నీ బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జిఎల్స్ రూపంలో రికార్డింగ్ అనేది చేసుకుంటాం. అది ఎలా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన టీ కోడ్స్ చూస్తే డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB24, రిటైర్డ్ ఎర్నింగ్స్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. సో ఇవి దీనికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ చూడండి, పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి అంటే OB41 అంటాం. ఇది 2 డిజిట్ న్యూమరిక్ నెంబర్తో ఇది ఉంటుంది. Posting key refers to a double-digit numeric key that is defined to controls the entry process of document line items in an FI transaction. This line item is a debit or credit entry account types. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది 2 డిజిట్ నెంబర్తో. జస్ట్ ఇక్కడ కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో ఎర్రర్స్ వస్తాయి, ఈ ప్లేస్ లో కూడా OB41 లో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇలా 3 ఉంటాయి. OB13లో ఈ 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దేర్ ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. ద అకౌంట్స్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి ఐదర్ ఎక్స్పెన్స్ ఆర్ రెవెన్యూ అకౌంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ షేర్డ్ బై ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ బాడీస్. మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది మనకి ఫైనాన్స్ కి కంట్రోలింగ్ కూడా షేర్ చేస్తారు. అదే నెంబర్తో యాజ్ ఇట్ ఈస్ గా సిఓ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ది ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ అట్ ది కార్పొరేట్. మనకి ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. లేదా మల్టిపుల్ మీకు బ్రాంచెస్ ఉన్నాయి, వాటన్నిటి కలిపి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండొచ్చు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఫాలో అవుతారు. అదర్ కంట్రీ ఉంటే అదర్ కంట్రీకి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫేస్ చేసి అక్కడ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో చేస్తారు. తర్వాత
Assign company code to chart of accounts. OB 62. How to assign company code to chart of accounts in SAP? The chart of accounts must be assigned to each company code. ఇప్పుడు నువ్వు ఆపరేటింగ్ యూజ్ చేస్తున్నావా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేస్తున్నావా, కంట్రీ స్పెసిఫిక్ యూజ్ చేస్తున్నావా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఐపి OBD4. ఇక్కడ ఏంటంటే మన 6 డిజిటా లేదంటే 10 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ మన గ్రూపింగ్ అనేది చేసుకోవాలి. An account group is a segregating or grouping the similar accounts into single group. Each account group in SAP is assigned to a chart of accounts. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. సో క్యారీ ఫార్వర్డ్. రిటైన్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ వన్ ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో సో అక్కడ మిగిలిన ఏవైతే బ్యాలెన్సెస్ ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్కి. ఓకే, సో అది బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా. ఇంకా ఫైనల్గా జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. సో బిజినెస్ అన్నాక మంత్లీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఆఫీస్ గురించి బయట ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ తిరుగుతాం, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది, ఓకే, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తాం. ఇవన్నీ ఏవి వచ్చినా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కింద మనం అండర్లో తీసుకోవాలి. అదర్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇంటరెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇలాంటివి ఏవి వచ్చినా అదర్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. అంటే ఏంటి సార్ ఇవి అంటే, ఆఫీస్లో మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఒక 1 lakh డబ్బులు ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? లేదు కదా, ఇంట్రెస్ట్ కోసమే ఇస్తారు. 1 lakh ఇచ్చారు, అది 2 lakhs అయింది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 1 lakh పర్చేజ్ చేశారు, మీరు సప్లయర్కు 80,000 పే చేశారు, 20,000 పే చేయలేదు, సెటిల్ ద బిల్ అన్నారు, 20,000 మీకు వచ్చినట్టే కదా. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. సో ఏదైనా కమిషన్ పనిచేస్తుంది మీ బిజినెస్, దాని మీద కమిషన్ వచ్చింది, అప్పుడు కమిషన్ రిసీవ్డ్ తీసుకోవాలి. వీటిని అదర్ ఇన్కమ్స్ గ్రూప్లో అండర్లో తీసుకుంటాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మీ బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్, ఇవన్నీ కూడా ఏవి చూసుకున్నా మీరు ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్, ఇవి ఏవి వచ్చినా కూడా అండర్లో కరెంట్ లైబిలిటీస్ అండర్లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. సో తర్వాత బిజినెస్ సంబంధించి అసెట్స్, బ్యాంక్స్, రా మెటీరియల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇలా ఏవి వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం క్రియేషన్ చేద్దాం. వీటికి సంబంధించిన PDF నేను మీకు ఇచ్చేస్తాను. ఆ PDF ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ది OB41. మీరు ఏం చేశారనేది పక్కన కూడా రాసుకుంటే. SAP ఓపెన్ చేస్తున్నాను. OB41. ఇక్కడ జస్ట్ 2 డిజిట్ న్యూమరికల్ కీ ఏదైతే ఉందో వాటిని మనం జస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎర్రర్స్ వస్తాయమ్మా. దీన్ని ఓపెన్ చేశారంటే దీని లోపల మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. అక్కడ సర్ప్రైజ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అక్కడ ఉంటాయి, అక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ రెండిట్లోనే మీకు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ OB13.
న్యూ ఎంట్రీస్. మన కంపెనీ పేరు వాల్ కదా, వాల్ 1. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ మినిమం 6 నెంబర్స్ తీసుకున్నాం. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ తీసుకున్నాం. ప్రజెంట్ మనం S4 అలా అయితే ఆటోమేటిక్ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ రాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ వాల్ 1. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ వాల్ 2. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ వాల్ 3. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వాల్ 3. మీరు ఎక్సెల్లో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ OB 62. పొజిషన్ వాల్మార్ట్ 1. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి రెండు ఇవ్వాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ రాదు. వాల్ 1, వాల్ 3. సేవ్. OBD4. ఇలా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది షార్ట్ గ్రూప్. షేర్ క్యాపిటల్ 1,01,101 నుంచి స్టార్ట్ అయింది 1,02,200, అంటే 100 వరకు షేర్ క్యాపిటల్ అండర్లో గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 నుంచి స్టార్ట్ అయింది 2,100 వరకు, అంటే ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ అలా 100 GLs క్రియేషన్ చేయొచ్చు ఫిక్స్డ్ అసెట్స్ అండర్లో. తర్వాత అదర్ ఇన్కమ్స్ 3,01,101 నుంచి 3,02,200, అంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలా 100 వరకు క్రియేషన్ చేయొచ్చు. అడ్మిన్ ఎక్స్పెన్స్ 4,01,000 నుంచి స్టార్ట్ అయింది 4,100కి ఎండ్ అయింది. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ, పోస్టేజ్ ఇలా 100 GLs వరకు క్రియేషన్ చేయొచ్చు. ఇలా ఈ సెటప్ అనేది ప్రీ డిఫైన్డ్గా SAPలోనే ఉంటుంది. మనం దాన్నే కాపీ చేసుకుందాం. /n OBD4. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 డిజిట్స్తో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వాటిని మనం తీసుకుందాం. కొంచెం కిందికి రాండి. ప్రాపర్గా ఉండే అకౌంట్స్ తీసుకుందాం. ఆర్డర్లో ఉంటాయి కదా, వాటిని తీసుకుందాం. చూడండి, 4,01,000తో స్టార్ట్ అయింది 4,100కి ఎండ్ అయింది. కరెంట్ అసెట్స్ 2,01,000తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది. కరెంట్ లయబిలిటీస్ 1,02,01,000తో స్టార్ట్ అయింది 1,03,000కి ఎండ్ అయింది. తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్స్ అయిపోయి అదర్ ఇన్కమ్స్ చూద్దాం. కిందికి రాని కొంచెం. అదర్ ఇన్కమ్స్ సేల్స్ 3,01,000తో స్టార్ట్ అయిందా. ఇక్కడ సేల్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. 3,01,000తో స్టార్ట్ అయింది 3,100కి ఎండ్ అయింది. సో తర్వాత కొంచెం కిందికి రండి. అదర్ ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ 2,03,01తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది. సేమ్ నెంబర్స్ ఉండకూడదు. తర్వాత అదర్ ఇన్కమ్ 3,03,01తో స్టార్ట్ అయింది 3,04,00,000కి ఎండ్ అయింది. సేమ్ నెంబర్ ఉండే విధంగా చూసుకోకూడదు. ఓకే, సో తర్వాత ఇక్కడ కాపీ యాజ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ సేమ్ నెంబర్ లేవు. 4,01,000తో స్టార్ట్ అయింది 4,100, అంటే 100 GLs చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద. కరెంట్ అసెట్స్ 2,01,000తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది, అంటే ఇక్కడ కూడా 100 GLs చేయొచ్చు. కరెంట్ లయబిలిటీస్
1,02,01తో స్టార్ట్ అయింది, 300కి ఎండ్ అయింది. అంటే ఒక నెంబర్ ఒకదానికి సంబంధం లేదు. ఓకే, సో అలా ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ కంట్రీ స్పెసిఫిక్ అంటే డొమెస్టిక్ అనుకోండి. వాల్ 1 ఓకే. రాసుకోవచ్చు మీరు. ఎంటర్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. సేవ్. మనకు అవసరం ఏంటి తీసుకున్నాం. ఇవి అకౌంట్ గ్రూప్ షార్ట్ కట్స్. అడ్మిన్ ఎక్స్పెన్స్ కి ADEX, కరెంట్ అసెట్స్ కి CAST, కరెంట్ లైబిలిటీస్ కి CULB, ఫిక్స్డ్ అసెట్స్ కి FAST, అట్లా షార్ట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం. ఓకే, రిటైన్ ఎర్నింగ్స్ ప్రజెంట్ ఇయర్ నుంచి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు X 100 అని నార్మల్ మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇది తీసుకుంటాం డిఫాల్ట్ గా. OB53 స్టార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాల్ 1. క్యాపిటల్ X తీసుకోండి, ఇక్కడ 100 ఇవ్వండి, సేవ్ చేయండి, ఒకసారి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇది మెయిన్. ఇప్పుడు మెయిన్ గా GLC క్రియేషన్ చేస్తాం. FS00. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్వార్ కంపెనీ ఉంది. ఇక్కడ ఇది మార్నింగ్ చెప్పే వాళ్ళ కంపెనీ. ఇలా వీటిని మనం క్రియేట్ చేయాలన్నీ మన బిజినెస్ కి సంబంధించి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ చెప్పే వాళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. సేమ్ దీనికి లాగానే ఇప్పుడు మనం మన కంపెనీకి సంబంధించి చేయాలి. సో ఇప్పుడు నేను ఎక్కడ మార్చాలంటే, ప్రజెంట్ నేను జాగ్వార్ కంపెనీలో ఉన్నా. ఇప్పుడు నేను మీ కంపెనీలోకి రావాలా. అప్పుడు గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడికి వెళ్ళి మార్చాలమ్మా చెప్పండి. ఏ ప్లేస్ లో వెళ్ళి మార్చాలి గ్లోబల్ సెట్టింగ్స్ లో? నిన్న డిస్కస్ చేశాను నేను. ఎక్కడ వెళ్ళి మార్చాలి చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడ వెళ్ళి మార్చాలి చెప్పాలి. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. నూరి, మహాలక్ష్మి, దుర్గా, స్వప్న, వర్మ, ఎనీ ఐడియా? ఎక్కడ వెళ్ళి మారుస్తే మన కంపెనీ వస్తుంది? /n OB53 అదేనా, లేదంటే OB57? అసైన్ యూజర్స్ ఫర్ టాలరెన్స్ గ్రూప్, పొజిషన్ FI యూజర్, ఇక్కడ జాగ్వార్ తీసేసి వాల్ 1 అని పెట్టాలి. అప్పుడు నీ కంపెనీ కోడ్లోకి వస్తాను. లేదంటే నీకు ఎక్కడ కూడా వాల్మార్ట్ కనిపించదు. ఓకే, ఇప్పుడు ఇది ఈ ఫార్మాట్ లో ఉంది. ఇలా మూవ్ కూడా చేయొచ్చు. మన ఫార్మాట్ లోకి మారాలి. చూడండి, ఇది క్లిక్ చేసామంటే దీని కింద వస్తాయన్నమాట. ఇది సెలెక్షన్ చేశాను, 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఇక్కడికి ఆప్షన్స్ వచ్చేస్తాయి. నాకు డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఓకే. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా రావు ఆప్షన్స్, ఇలా ఉంటుంది మీకు. ఇలా టోటల్ గా ఇలా వచ్చేస్తుంది. దీని ఫార్మాట్ కూడా మార్చొచ్చు. సెట్టింగ్స్, హైరార్సీ, డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. ఓకే ఓకే, అప్పుడు మీకు ఈ ఆప్షన్స్ రావు. చూడండి, /n FS00 చూసారా? ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా వచ్చేసింది. మళ్ళీ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని మార్చాలి సెట్టింగ్. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్న నెంబర్, స్టార్టింగ్ నెంబర్ ఏదైతే మనకు తెలియాలి. అప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? న్యూ సెషన్ తీసుకుంటున్నా, OB D4 లోకి వెళ్ళి
అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఉండేటివి ఏ నెంబర్తో స్టార్ట్ అయినాయో చూసుకోవాలి. నా కంపెనీకి సంబంధించి అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 4,01,000తో స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ 4,01,000. ఇక్కడ మీ కంపెనీ కూడా తీసేసి మీది ఇవ్వండి, వాల్మార్ట్. సో ఇక్కడ క్రియేట్. ఓకే, ఇప్పుడు నువ్వు OBD4లో ఏవైతే సెలెక్ట్ చేసావో అవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్. ఓకే, ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయమ్మా? చెప్పండి. Profit and loss account. ప్రాఫిట్ అండ్ లాస్లో Profit and loss వెరీ account. గుడ్. బ్యాలెన్స్ షీట్లో ఉండవమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయి. షార్ట్ టెక్స్ట్. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు, అవన్నీ ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద నేను చేస్తాను. రెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటా పక్కనే. అకౌంట్ కరెన్సీ ఇండియా కాబట్టి INR. అదే వేరే దేశం ఉంటే USDనో యూరోపో ఏది ఉంటే అది తీసుకోవాలి ఇక్కడ. ఇంకా రిమైనింగ్ అన్ని ప్రజెంట్ మనకు నో నీడ్, అవసరం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం వీటన్ని. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, టిక్ మార్క్. షార్ట్ కీ. షార్ట్ కీ అంటే ఇక్కడ చూడండి 0001 తీసుకోవాలి. ఇది అన్నిటికీ సింక్ అవుతుంది. అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు కదా, డేటు, మంత్, ఇయర్ తీసుకోవడానికి ఈ నెంబర్ తీసుకుంటాం. అన్నిటికీ అన్ని జిఎల్స్కి సింక్ అయ్యేది 0001. దీన్ని షార్ట్ కీ అంటాం. డేట్ మెన్షన్ చేస్తుంది. క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నేను చెప్పాను మీకు. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి అనేసి. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే జిఎల్సే కదా. G001 అనేది అసెట్స్ కి, లయబిలిటీస్ కి, ఎక్స్పెన్సెస్ కి, ఇన్కమ్స్ కి అన్నిటికీ సింక్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసుకుంటాం. ఇవన్నీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం. ఓకే, సేవ్ చేయండి పైన. డేటా సేవ్డ్. ఓకే సార్, నాకు ఈ ఫార్మాట్ వద్దు, నాకు ఇంతకుముందు ఫార్మాట్ కావాలి అనుకోండి. సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయండి. /NFS00 వచ్చేసింది. ఎక్కడికి? వాల్మార్ట్ టెలికామ్ అడ్మిన్ ఎక్స్పెన్స్ వచ్చేసింది. చూడండి, ప్రతిసారి మనం క్రియేట్ చేయకుండా దీన్నే కాపీ చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూడండి, ఇది ఫైండ్, ఇది న్యూ క్రియేషన్, ఇది డిస్ప్లే, ఇది చేంజ్, ఇది కాపీ, ఇది బ్లాక్, ఇది డిలీట్, ఇది కంపెనీ చేంజ్. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నా. ఈ రెంట్ వెనక ఉన్న సెట్టింగ్స్ అన్ని నాకు ఆటోమేటిక్గా కాపీ చేసుకున్నా ప్రతిసారి నేను ఇవ్వకుండా. ఇప్పుడు 4,00,001 అయిపోయింది. 4,00,002 ఎంటర్. అడ్మిన్ ఎక్స్పెన్స్ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ సేమ్. ఇక్కడ సాలరీస్ అకౌంట్. Ctrl+A, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అంతే, ఇవి రెండు మారుస్తా అంతే. ఇంకా రిమైనింగ్ దాని వెనక రెంట్ వెనక ఉండటాన్ని కాపీ అయిపోయింటాయి. దీనికి నేను ప్రతిదీ INR తీసుకోవాల్సిన అవసరం లేదు, లైన్ అడ్జస్ట్మెంట్ 001 తీసుకోవాల్సిన అవసరం లేదు, G001 తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే అంత డేటా కాపీ అయిపోయింది. సేవ్. చూడండి, సెకండ్ వచ్చింది. మళ్ళీ దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు 2 తీసేసి 3 ఇవ్వండి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు. Ctrl+C, Ctrl+V, మళ్ళీ కాపీ. 4 Ctrl+C, Ctrl+V, మళ్ళీ కాపీ.
కంట్రోల్ సి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు మా. 5 అయిపోయిందా? 6. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్‌పెన్స్ కింద అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్‌కమ్స్ క్రియేట్ చేయాలి. ఇన్‌కమ్స్ క్రియేషన్ చేయాలంటే దాని నంబర్ ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలి. ఓకే. కరెంట్ అసెట్స్ చూద్దాం ఫస్ట్. 2,01,000తో స్టార్ట్ అయింది. 2,01,000తో స్టార్ట్ అయింది. 2,100కి ఎండ్ అయింది. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి? ఎస్‌బీఐ బ్యాంక్, రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ఇవొస్తాయి. వీటిని క్రియేట్ చేద్దాం. దీన్నే కాపీ చేస్తున్నా. ఇప్పుడు పైన 4,06,000 ఉంది. సో, ది 4,06,000 వెనక ఉన్న డేటా ఏదైతే ఉంటో అది కాపీ అవుతూ ఇప్పుడు జీఎల్ అకౌంట్ ఇక్కడ ఈ నంబర్ తీసేసి 2,01,000 స్టార్ట్ అయింది కదా! ఆ నంబర్‌కి కాపీ చేస్తున్నా. ఇప్పుడు కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఎక్కడుంటాయమ్మా? బ్యాలెన్స్ షీట్‌లోనా? ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఉంటాయా? బ్యాలెన్స్ షీట్స్ సో, బ్యాలెన్స్ షీట్ లో సార్. బ్యాలెన్స్ షీట్స్‌లో ఉంటాయి. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్‌బీఐ బ్యాంక్. ఇంగ ప్రతిసారి మీరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, లైన్ ఐటెమ్ డిస్‌ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ నో నీడ్. ఆల్రెడీ కాపీ అయిపోయింటది డేటా. జస్ట్ స్టార్టింగ్‌లో మార్చుకుంటే చాలు. వచ్చిందా కరెంట్ అసెట్స్ ఇక్కడ? కాపీ. 1 అయిపోయిందా? 2. సేమ్ అంతే. ఇవి మార్చుకుంటే చాలు. సార్ చిన్న డౌట్ చెప్పండి. సార్. మనకి టాలీలో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ చేస్తాం కదా సార్. అలా ఇక్కడ చేయడం కుదురుతుందా ఇక్కడ సార్? ఉండదు మాది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే సార్. టాలీకి దీనికి టోటల్‌గా మార్పులొస్తాయమ్మా. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఉండవు. ఒకే చోట టేబుల్స్ అని ఉంటది. ఆ టేబుల్స్ చోటనే మనం డేటా అనేది సేవ్ చేసుకుంటాం. దానికి దీనికి చాలా డిఫరెన్స్ వస్తది. సేవ్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ కూడా చేసాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ చేద్దాం. ఫిక్స్డ్ అసెట్ ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది? 2,03,01తో స్టార్ట్ అయింది. ఓకే. దీన్నే కాపీ చేసుకున్నాం. 2,03,01. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడుంటాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాసా? బ్యాలెన్స్ షీటా? బ్యాలెన్స్ షీట్ సార్. ఫిక్స్డ్ అసెట్స్‌లో ఏమేమి ఉంటాయి? ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్ వీటిని చేయాలి. ల్యాండ్.
సేవ్. మళ్ళీ కాపీ. టైం వేస్ట్ అవ్వకుండా మన వర్క్ స్పీడప్ అవుతుంది. ఇలా ఫిక్స్డ్ అసెట్స్ కూడా చేసాం. అదర్ ఇన్కమ్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 3,03,01తో స్టార్ట్ అయింది. అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. అదర్ ఇన్కమ్స్ ఎక్కడ వస్తాయమ్మా? బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ అండ్ లాసా? ఎక్కడ వస్తాయి? సార్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ ఆర్ లాస్? వెరీ గుడ్. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ సార్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్. ఇలాగా మనకు ఏమేమి అవసరమో వాటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఈ 3 మ్యాండేటరీగా చేయాలి. ఇవి 3 మ్యాండేటరీగా చేస్తేనే ఫర్దర్ మనం పోస్టింగ్ చేయగలుగుతాము. గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. వీటన్నిటిని మనం బేసిక్ సెట్టింగ్స్ అంటాం. ఇవి 3 చేసి నువ్వు ఏ ఎంట్రీస్ అయినా పాస్ చేయొచ్చు. ఈ 3 చేసి నువ్వు ఏ ఎంట్రీస్ అయినా పాస్ చేయొచ్చు. ఓకే. సో రేపటి క్లాస్లో మనం పోస్టింగ్ ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. పోస్టింగ్ ఎలా చేయాలి అనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏం చేసాం? అండ్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఏం చేసాం? సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఏం చేసాం అనేది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అండర్లో కంపెనీ కోడ్స్ ఉంటాయని చెప్పాం. సో తర్వాత
బిజినెస్ ఏరియాస్ ఉంటాయని చెప్పాం. తర్వాత డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం. ఇవన్నీ చేసాం. గ్లోబల్ సెట్టింగ్ ఏం చేసాం? ఒక బిజినెస్ కి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందని చెప్పాము. ఎంట్రీస్ పాస్ అవ్వాలంటే వాటికి డాక్యుమెంట్ నెంబర్స్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కి ఉండాలి. దానికి నెంబర్స్ సెటప్ చేసుకోవాలి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేసాం? అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్స్ కి ఏ విధంగా నెంబర్ చేసి ఇచ్చేసి, నువ్వు ఇండియా అమెరికా అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవుతున్నావా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంటా, లేకుంటే కంట్రీ స్పెసిఫికా? ఓకే, తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఎఫ్ఐ నుంచి సిఓకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? ఇక్కడ క్రియేట్ చేసిన జిఎల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫ్ఐ నుంచి సిఓకి ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనేది ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇవి మూడు చేసిన తర్వాతనే నువ్వు ఏ వర్క్ అయినా చేయగలుగుతావు. ఓకే, ఈ ప్లేస్ నుంచి నువ్వు జిఎల్ పోస్టింగ్ చేయొచ్చు, వెండర్ పోస్టింగ్ చేయొచ్చు, కస్టమర్ పోస్టింగ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా చేయొచ్చు. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇవి మూడు స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ గానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి. వీడియోని 1-2 సార్లు చూడాలి. ఇట్స్ టేకింగ్ టైం టూ మచ్. 1 గంట 2 గంటల్లో చేసేది కాదు. ఇక్కడ నాకు హాఫ్ అన్ అవర్ లేదంటే 40 మినిట్స్ పట్టొచ్చు. కానీ మీరు చేసేటప్పుడు మీకు 5-6 గంటలు పడుతుంది ఫస్ట్ టైం. తర్వాత చేయంగా మీరు కూడా నాలాగానే ఫాస్ట్గా చేసేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు సింపుల్ గానే ఉంటది. మీరు చేసేటప్పుడు 5-6 గంటలు పడుతుంది. కంపల్సరీగా పడుతుంది. నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటూ, ఓకే, తర్వాత పెన్ పేపర్ తీసుకొని రాసుకుంటూ హెడ్డింగ్స్ నిదానంగా చేయాలి. చాలా ఓపిక ఉండాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్ కి చాలా ఓపిక ఉండాలి. అది మాత్రం ముందే చెప్తున్నాను. ఏదో జస్ట్ జాయిన్ అయిపోయి ఏదో చేద్దామనంటే అంత ఈజీ కాదమ్మా. ఓపిక చాలా ఉండాలి. పేషెన్స్ ఉంటేనే ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మారుతావు. పేషెన్స్ లేకపోతే మారలేము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఎనీ డౌట్స్? ఎనీవన్? ప్రేమ్, లావణ్య, ప్రసాద్, మహాలక్ష్మి, క్లియరా? యా. నో సో సార్. యా, క్లియర్ వీడియోస్ సార్. అన్ని డౌన్లోడ్ చేసుకుంటే